గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. వినిపిస్తుందా వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది సార్. ఓకే. గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ ఏరియల్ వాలెంట్ అండ్ ఫ్లైట్ అడాప్షన్స్. టాపిక్ వచ్చేసి ఏరియల్ వాలెంట్ అండ్ ఫ్లైట్ అడాప్షన్ అంటే పక్షులలో ఉడ్డాయక మరియు వైహాయక కండరాలు అంటే ఎగిరే అనుకూలనాలు అంటే పక్షి గాలిలో ఏ విధంగా తన యొక్క అనుకూలనాన్ని చూపుతుందో దానినే వాయుగమనము లేదా అనుకూలనాలు అంటారు. ద బర్డ్స్ ఆర్ ద ఓన్లీ ఆమ్న్యూట్స్ whose birds highly specialized for aerial mode of life. Young describe the birds as master of air. అంటే పక్షులలో వాయుగమన అనుకూలనాన్ని నిజ వాయుగమనం అని అంటారు. ఈ రకమైన అనుకూలనాలలో పక్షులు ఎగరడానికి రెక్కలు కిందికి మీదికి కొట్టుకుంటాయి. ఈ విధానంలో ఎక్కువ మొత్తంలో శక్తిని వినియోగించుకోబడతాయి. అందువలన దీనిని క్రియాశీలక లేదా సక్రియ వాయుగమనం అని అంటారు. అయితే దేర్ మార్ఫాలజీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ అండ్ ఆర్ హైలీ మోడిఫైడ్ ఫర్ మూమెంట్ ఇన్ ద ఎయిర్. ద ఫాలోయింగ్ ఆర్ ద ఫ్లైట్ అడాప్షన్స్ ఆఫ్ బర్డ్స్. అంటే అందువలన దీనిని క్రియాశీలక లేదా సక్రియ వాయుగమనం అని కూడా అంటారు. యంగ్ అనే శాస్త్రవేత్త పక్షులను గాలి యొక్క యజమానులుగా వర్ణించాడు. అయితే పక్షులు గాలిలో చలించడానికి వాటి యొక్క బాహ్య స్వరూపం, అంతర్నిర్మాణం మరియు శారీరక ధర్మాలు అధికంగా మార్పును కలిగి ఉంటాయి. ఫస్ట్ మార్ఫాలజికల్ అడాప్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ బాడీ షేప్. The birds have a streamlined and boat-shaped or spindle-shaped body. It gives very little resistance while flying. అంటే పక్షి యొక్క ఆకారము, పక్షుల యొక్క దేహము గాలి నిరోధాన్ని తగ్గించడానికి నునుపుగా పడవ ఆకారంలో లేదా కదురు ఆకారంలో ఉంటుంది. దీని వలన పక్షులు సులభంగా గాలిలో ప్రయాణించగలవు. వింగ్స్ అంటే పక్షి యొక్క రెక్కలు. 4 limbs are modified into wings. The wings are the sole organs of flight, but both wings spring from the anterior regions of trunk. During the rest, the remaining folded against the sides of the body, but during flights they becomes expanded. అంటే రెక్కలు గాలిలో ఎగరడానికి అనుకూలంగా పూర్వంగాలు వాటి యొక్క రెక్కలుగా మార్పు చెందుతాయి. చర్మంగాలు లేదా కాళ్ళు పొడవుగా ఉండి నడవడానికి, పరిగెత్తడానికి, ఆహార పదార్థాలను పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మొబిలిక్ నెక్ అండ్ హెడ్. ద నెక్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ వెరీ లాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్. సిన్స్ ద బర్డ్స్ beak is used for feeding and preening, nest building, offense and defense. The like mobility of neck and formed the mobility of neck and freedom of movement of the head is very important. పక్షుల ఈకలు పక్షి యొక్క దేహాన్ని పూర్తిగా కప్పి ఈకలు ఉంచుతాయి. ఈకలను కలిగి ఉండడం పక్షుల యొక్క ప్రత్యేకత. అంటే ఈ ఈకలు పక్షులలో బాహ్యాస్థి పంజరాన్ని ఏర్పరుస్తాయి. పక్షులలో
ఈకలు, ఈక్వీల్ ఈకలు అండ్ కాంటూర్ ఈకలు, డౌన్ ఈకలు అండ్ ప్లైమ్స్ అని వర్గీకరించారు. ఇవి ఎగరటానికి ఉపయోగపడే అనగా రెక్కల మీద ఉండే ఈకలను గమన పిచ్చాలు అని, తోకకుండా ఈకలను వాల పిచ్చాలని అంటారు. ఈ ఈకలు ఘర్షణను తగ్గిస్తాయి. ఈకలు బరువును కూడా తగ్గిస్తాయి. రెక్క ఈకలు గాలిలో రెక్క కొట్టుకోవడానికి ఉపయోగపడతాయి. తోక ఈకలు పక్షి ఎగిరేటప్పుడు ప్రయాణ దిశను మార్చుకోవడానికి చిన్న చుక్క వలె ఉపయోగపడతాయి. ఈ క్వీల్ ఈకలలో ప్రధాన ఈనెకు ఇరువైపులా అనేకంగా సన్నటి పోచలు అమరి ఉంటాయి. వీటిని సూక్ష్మ కంటకాలు, కీలితాలు అంటారు. వీటి వల్ల ఈకకు దృఢత్వాన్ని కలిగించడంలో పక్షి గాలిలో శక్తివంతంగా ఎగరగలుగుతుంది. తోక వచ్చేసి తోక అనేది పక్షి ఎగిరేటప్పుడు ఒక చిన్న చుక్క వలె కనిపిస్తుంది. Bipedal locomotions. The hind limbs occupy anterior positions on the trunk and become more stuck for walking and running and swimming and perching, and also bear the anterior body weight while walking. పక్షులలో బరువును కోల్పోవట. వాయుగమనానికి తక్కువ బరువును కలిగి ఉండడం తప్పనిసరి. ఈ క్రింది లక్షణాల ద్వారా పక్షులు బరువును కోల్పోతాయి. 1. ఎముకల యొక్క వాతిలాస్తులు ఏర్పడతాయి. దాని యొక్క పుర్రె ఎముకలు అనేటివి చిన్నగా ఉంటాయి. ఒకవైపు శ్రీబీజ కోశం, శ్రీబీజ వాహికలు లేకపోవడం అనేది జరుగుతుంది. మూత్రాశయం అనేది కూడా ఉండదు. యూరిక్ ఆమ్లం రూపంలో, ఘన రూపంలో ఉన్న విసర్జక పదార్థాన్ని విసర్జిస్తాయి. దంతాలు అనేటివి ఉండవు. ఈకలు కూడా ఉండడం. పర్చింగ్స్. The hind limbs of a bird are well specialized for a arboreal life. When a bird sits on branch of the tree, the toes close around the twig automatically. This happens due to so-called perching mechanisms. When the bird settles on the branch of a tree, the legs are absent and puts the flakes or tendons on the sticks. With the expirations of the full, the toes are bent spontaneously around the perches. A bird can go to sleep in the positions without any fear of falling off. పక్షులలో ఉడ్డాయక కండరాలు అంటే పక్షి రెక్క పనిచేయడం అనేది ఉడ్డాయక కండరాల యొక్క ఆధీనంలో ఉంటుంది. ఈ ఉడ్డాయక కండరాలు ఎగిరే పక్షులలో బాగా అభివృద్ధి చెందాయి. ఎగరలేని పక్షులలో తక్కువగా అభివృద్ధి చెందుతాయి. పక్షులలో మొత్తం 4 జతల ఉడ్డాయక కండరాలు ఉంటాయి. అవి పెక్టోరాలిస్ మేజర్స్ అండ్ రెండవది పెక్టోరాలిస్ మైనర్స్ అండ్ కొరాకో బ్రాంకియాలిస్, 4వది టెన్సర్ కండరాలు. ఈ పెక్టోరాలిస్ మేజర్ మరియు కొరాకో బ్రాకియాలిస్ కండరాలు పక్షి రెక్క కిందికి కొట్టుకోవడానికి తోడ్పడతాయి. ఈ పెక్టోరాలిస్ మైనర్ పక్షి యొక్క రెక్క కిందికి కొట్టుకోవడానికి తోడ్పడుతుంది. ఈ టెన్సర్ కండరాలు ఎగిరేటప్పుడు పక్షి యొక్క రెక్క విప్పరడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ వన్స్ ద anatomical modifications. Flight muscles. The action of the wings are controlled by a set of muscles called flight muscles. The flight muscles are highly developed in flying birds and poorly developed in flightless birds. There are 4 sets of flight muscles. There are pectoralis majors and pectoralis minors and coracobranchialis and tensor muscles. These pectoralis major and
Coracobranchialis bring about the downstroke of the wing. The pectoralis minor brings about the upstroke of the wing. The tensor muscles keep the pterygoneum tensely structured when the wings is extended in the flight. వాయుకోశాలు పక్షుల పల్చని చర్మం గల కండర రహిత వాయుకోశాలు ఊపిరితిత్తులతోని సంధానం చెంది ఉంటాయి. అవి జతలుగా ఉన్నటువంటి గ్రీవ వాయుకోశాలు, పూర్వ ఉరో వాయుకోశాలు మరియు పర ఉరో వాయుకోశాలు అండ్ ఉదర వాయుకోశాలు మరియు ఒకే ఒక అంతర్జాతక వాయుకోశం అనేది ఉంటుంది. ఈ వాయుకోశాలు గాలిని నిల్వ ఉంచడానికి రిజర్వాయర్లుగా పనిచేస్తాయి. ఇవి ఇతర సకశేరుకాలలో ఉచ్ఛ్వాసం సమయంలో ఒకేసారి ఊపిరితిత్తులకు గాలిని సరఫరా అవుతుంది. కానీ పక్షులలో నిశ్వాస సమయంలో కూడా వాయుకోశాల నుంచి ఊపిరితిత్తులకు గాలి సరఫరా అవుతుంది. ఈ విధంగా పక్షులలో ఒకే శ్వాసక్రియలో రక్తం 2 సార్లు ఆక్సీకరణం చెందుతాయి. అంతేకాకుండా ఈ వాయుకోశాలు బెలూన్ల మాదిరిగా ఉండి పక్షి దేహాన్ని తేలికత్వాన్ని మరియు వైహాయాసాన్ని ఇస్తాయి. నెక్స్ట్, ద లైట్నెస్ అండ్ రిజిడ్లీ ఆఫ్ ఎండోస్కెల్టన్స్. The skeletal farm work of flying birds is very stout of air species. For the skeletals from work becomes compact, centralized, rigid due to the friction of the bones. The endoskeletons of birds exhibit the following particulars. The skull's bones are thin and less in numbers. The teeth are lacking. The clavix up to pectoral girdles are fused ventrally to form a V-shaped structure is called furcula of Mary through bones or wishbone. It works like a spring between the two wings. The sternum bears medians rigid is called keel or cornea. The flight muscles are firmly attached to the keel in the vertebral columns. About 14 vertebrae are fused together to form a plate-like structure is called it acts as a regarded to support to the entire weight of the birds. It is formed by the fission of the following vertebra. The last 4 caudal vertebrae fuses to from pygostyles, which appears a short but strong bears for the attachment of the retires. అంటే ఈ సంయుక్త త్రికం అనేది 14 సకశేరుకాలని దగ్గర కలిసిపోయి చదునైన పల్లె వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనినే సంయుక్త త్రికం అని అంటారు. ఈ సంయుక్త త్రికం అనేది ఈ క్రింది సకశేరుకాల వల్ల ఏర్పడును. ఒకటి ఉర కశేరుకం, ఒకటి కటి కశేరుకాలు అనేటి 6 ఉంటాయి. త్రిక కశేరుకాలు 2 ఉంటాయి. పుచ్చియ కశేరుకాలు 5 ఉంటాయి. మొత్తం కలిసి 14 కశేరుకాలు ఉంటాయి. ఈ సంయుక్త త్రికం పక్షి యొక్క బరువు మొత్తాన్ని మోయడానికి ఇనుపదులంగా ఆధారాన్ని ఇస్తాయి. ఈ సంయుక్త త్రికం అనేది చర్మాంగాలకు ఆధారాన్ని ఇస్తాయి. ఎగిరేటప్పుడు పక్షిని సమతా స్థితిలో ఏర్పరుస్తాయి. ద ఫిజికల్స్ అడాప్షన్స్. డైజెస్టివ్ సిస్టమ్స్ అంటే జీర్ణక్రియ వ్యవస్థ. The rate of metabolism in birds is very high. Food requirements are great and digestion is rapid. The beaks are variously modified to pick up selective diet.
The absence of gallbladders in birds minimize the body weight to some extent. Next one, respiratory systems, శ్వాస వ్యవస్థ. In other vertebrates, air is supplied to the lungs only one sign, that is during inspirations, but in birds during expirations also air is supplied to the lungs from the air sacs. This in birds blood is oxygenated twice during single breathing. This is called double ventilations. Thus the respiratory system is highly adapted to supply more oxygen to the muscles. అంటే the circulatory systems, the active plates requires high output of energy. High output of energy requires more oxygen. The circulatory system is highly adapted for carrying more oxygen. The blood contains large amount of hemoglobins. The heart is large and divided into 4 chambers. అంటే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది నిజవాయు గమనం చూపే జీవులలో ఎక్కువ శక్తి వినియోగించబడుతుంది. ఎక్కువ శక్తి ఉత్పత్తి కావాలంటే ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఈ ఎక్కువ ఆక్సిజన్ మోసుకుపోవడానికి ప్రసరణ వ్యవస్థ బాగా అనుకూలనం చెంది ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 4 గదులుగా ఉన్నటువంటి గుండె ఏర్పడి ఉంటుంది. గుండె పెద్దదిగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, వామ్ బ్లడ్నెస్. బర్డ్స్ ఆర్ వామ్ బ్లడ్నెస్ ఇన్ మెల్స్. అంటే పక్షుల యొక్క రక్తం అనేది వేడిగా ఉంటుంది. దిస్ హెల్ప్స్ ద పర్ఫెక్ట్ ఏరియేషన్స్ ఆఫ్ ద బ్లడ్ అండ్ ఏ గ్రేట్ అవుట్పుట్ ఆఫ్ ఎనర్జీ. The constant the body temperatures helps the birds to take flight at high altitude and in all seasons. Next one is excretory systems. The excretory systems is highly modified to the reduce weight. The urinary bladder is absent. Second one is urine in the form of semi solid uric acids. అంటే విసర్జన అనేది నత్రజని సంబంధ రూపంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలని బయటకు విసర్జించేదే విసర్జక వ్యవస్థ అంటారు. అంటే పక్షి దేహం యొక్క బరువును తగ్గించడానికి కూడా విసర్జక వ్యవస్థ కూడా బాగా రూపాంతరం చెంది ఉంటుంది. అంటే పక్షుల లోపల మూత్రాశయం అనేది ఉండదు. దాని యొక్క విసర్జన అనేది అర్ధ ఘన రూపంలో యూరిక్ ఆమ్లాన్ని మూత్రంగా విసర్జిస్తుంది. అంటే ఇటు గట్టిగా ఉండదు, ఇటు మెత్తగా ఉండదు, మధ్యస్థంగా ఉన్నటువంటి ఆ నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాన్ని బయటకు మూత్రం రూపంలో విసర్జిస్తుంది. పక్షి యొక్క దృష్టి, ద విజన్స్. ద పవర్ ఆఫ్ ఐస్ ఈజ్ వెరీ హై. ఇట్ హ్యాస్ ఎ ఫెక్టిన్స్. దిస్ హెల్ప్ బర్డ్ టు సీ ఆబ్జెక్టివ్ ఫ్రమ్ వెరీ హై లాటిట్యూడ్స్. అంటే పక్షి కళ్ళకు దృష్టి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఎంత ఎత్తులో ఎగిరేటప్పుడు కూడా దాని కంటిలో ఉన్నటువంటి దువ్వెన లాంటి నిర్మాణం గల పెక్టిన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఉండడం వలన పక్షులు ఎక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ కూడా క్రింద ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులను కూడా చూడగలుగుతాయి. అంటే పక్షుల కళ్ళకు దృష్టి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎంత ఎత్తులో ఉన్నా సరే, బాగా పైన ఉన్నా సరే, కాకి కానీ గ్రద్ద కానీ పైన అది ఎగిరేటప్పుడు కూడా దాని యొక్క కంటి లోపల పెక్టిన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ పెక్టిన్ ఉండడం వలన ఈ క్రింద ఉండేటువంటి చిన్న చిన్న వస్తువులని చూడడానికి అనుకూలంగా ఉంటుంది. ద రిప్రొడక్టివ్ సిస్టమ్స్, ఆర్గాన్స్. ద ఫీమేల్స్ బర్డ్స్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ consist of single ovary and oviduct. Rights is absent. This necessary reduced the weight of the body. అంటే మన పక్షులలో రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది, ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది సింగిల్ ఓవరీ అంటే ఏకరూపంలో ఉన్నటువంటి మన ఓవరీ అండ్ ఓవిడక్ట్. అంటే
సింగిల్ రూపంలో ఉంటాయి అన్నట్టు. అంటే సింగిల్ అంటే సపరేట్ ఉంటాయి అన్నట్టు. పక్షిలో స్త్రీ వ్యవస్థ పురుష వ్యవస్థ అనేది వేరువేరుగా ఉండడం జరుగుతుంది. అండం అనేది అండాశయాలను కలిగి ఉంటుంది. అండ్ రైట్ ఈజ్ ఆబ్సెంట్. ద నెసెలరీ రిడ్యూస్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ. అంటే బాడీ వెయిట్ కూడా అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి పక్షులలో వేరువేరు వ్యవస్థలు అనేటివి ఉండడం కూడా జరుగుతుంది. పక్షులలో హాలస్థి అంటే పక్షులలో చివరగా 4 పుచ్చియ కశేరుకాలు కలిసి ఒక నాగలి ఆకారంలో హాలస్థిని ఏర్పరుస్తాయి. ఈ హాలస్థి తోకను అటు ఇటు తిప్పడానికి మరియు తోకకు అదనపు పట్టుతత్వాన్ని కలుగజేస్తాయి. పర్క్యుల అంటే పక్షుల ఉరోమేకలలోని 2 జతృకలు కలిసి వి ఆకారంలో పర్క్యులాను ఏర్పరుస్తాయి. దీనినే మెలిథ్రాట్ ఎముక లేదా విష్ ఎముక అంటారు. ఈ 2 రెక్కల మధ్యన స్ప్రింగ్ మాదిరిగా పనిచేస్తుంది కాబట్టి రెక్క చలనాన్ని నియంత్రించడానికి తోడ్పడుతుంది. అంటే రెక్కల మధ్యన స్ప్రింగ్ అనేది ఏ విధంగా అటు ఇటు కదులుతుందో ఆ రెక్కల మధ్యన ఈ స్ప్రింగ్ అనేది పనిచేస్తుంది. చర్మంగాలు పక్షులకు ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. ఈ తొడ